వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. ఆయనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని రాష్ట్ర టీడీపీ నాయకులు ఉండి కూటమి అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో దుష్ట పరిపాలన అంతమవ్వాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగిందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారన్నారు. కేఏ పాల్ కూడా 175కి 175 వస్తాయంటున్నారు. కేఏ పాల్కి జగన్మోహన్ రెడ్డికి పెద్దగా తేడా లేదన్నారు. రాష్ట్రంలో 125 సీట్లు పైబడి కూటమి గెలుచుకోబోతోంది. జూన్ 4వ తేదీన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి పెద్ద కర్మ నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమంలో త్రిబుల్-ఆర్ అభిమానులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. గత ఎన్నికల తర్వాత కూడా నేను ఆయనవల్లి, వాడపల్లి ఇక్కడ ఈ రెండు దేవాలయాలు కోనసీమలో ప్రసిద్ధిగాంచిన ఈ రెండు దేవాలయాల దర్శనానికి వచ్చాను. అలాగే అదే పద్ధతి ప్రకారం ఈసారి కూడా రావడం జరిగింది. మళ్ళీ త్వరలో ఒక వారం అదే 2 వారాల తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ కోనసీమకి అమలాపురం వచ్చి మళ్ళీ వాడపల్లి, ఆయనవల్లి ఈ రెండు దేవాలయాలు దర్శించుకుంటాం. స్వామిని ఇక్కడ కోరుకున్నది, వాడపల్లిలో కోరుకోబోయేది ఒకటి, ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన రావాలని, ఈ దుష్ట పరిపాలన అంతమవ్వాలని. ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అత్యధిక స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆ కోరిక అఫీషియల్గా నెరవేరిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ స్వామిని దర్శించుకోవడానికి 20 రోజుల్లో, 1 నెల లోపుగానే మళ్ళీ వచ్చి పునర్దర్శనం చేసుకుంటాను. పునర్దర్శన ప్రాప్తి కలగాలని కూడా కోరుకుంటాను. కేఏ పాల్ గారు కూడా చెప్పారు 175 వస్తాయని. ఆయనకి ఈయనకి పెద్దగా నాకు తెలిసి తేడా తక్కువ వస్తే 125. మరి ఆ తర్వాత మన జరిగిన ఎన్నికల ట్రెండ్, ప్రజాస్పందన రాత్రి 10 అయినా 11 అయినా వారి ఓపిక చూస్తే ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కనీసం అయితే 125 స్థానాలకి తక్కువగా. రాష్ట్రంలో రామకృష్ణారెడ్డి గారు మరి అన్ని దారుణాలు చేస్తే కూడా ఎన్నికల రిగ్గింగ్ అరికడటానికి రామకృష్ణారెడ్డి వెళ్తే ఇన్ని కేసులు అని చెప్పి సాక్షులు వాపోయారు. ఇంకేం చెప్తాం? కంచే చేరమేసినట్టుగా ఉన్న వ్యవహారం. అంతే 4వ తారీఖు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి పెద్ద కర్మ నిర్వహిస్తాం. ఆ కర్మలో మరి అందరూ కూడా పాల్గొంటారు.